వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఇప్పుడు నిజంగా జరిగిన ఒక సెక్యులర్ కథ మీ అందరితో పంచుకుంటా. ఇది ఎప్పుడో పాత కథ అనుకుంటే కాదు. 2014 వచ్చే ముందు, అంటే 2013లో జస్ట్ మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాబోయే ముందు జరిగిన కథ. ఈ వీడియో తప్పకుండా చూడండి, వీలైనంతగా షేర్ చేయండి. అది 2013వ సంవత్సరం. ఉత్తరప్రదేశ్లో సెక్యులర్ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉండగా కేంద్రంలో సెక్యులర్ కాంగ్రెస్ కూటమి పాలన ఉంది. సెక్యులర్ కాంగ్రెస్ పాలనలో ఎప్పుడూ జరిగే విధంగా ఉత్తరప్రదేశ్ ముజఫ్ఫర్నగర్లో ఆగస్టు నెలలో ఒకసారి, మళ్ళీ అదే ప్రాంతంలో సెప్టెంబర్ నెలలో ఒకసారి మత ఘర్షణలు జరిగాయి. రెండు బలమైన ఓటు బ్యాంక్స్, అంటే జాట్స్ మరియు ముస్లింల మధ్య జరిగాయి. అల్లరు ఎవరి వల్ల ప్రారంభమయ్యాయి అనేది ఎప్పటిలాగే ఎవ్వరూ చెప్పలేరు. కానీ రెండు వైపులా ఒక 60 మందికి పైగా పోగా 50,000 మంది ఆ ప్రాంతం విడిచిపెట్టిపోయి అఖిలేష్ ప్రభుత్వం హిందువులకు, ముస్లింలకు వేరేగా ఏర్పాట్లు చేసిన ప్రత్యేక క్యాంపులకు వెళ్లారు. సైన్యం వస్తే కానీ అల్లర్లు అదుపులోకి రాలేదు. ఈ అల్లర్ల మీద సుప్రీంకోర్టు అఖిలేష్ ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు అని, అరెస్టులు నిష్పక్షపాతంగా లేవు అని, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ అరెస్టు చేయమని ఆదేశిస్తూ రాష్ట్రానికి తగు ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వలేదని కేంద్రాన్ని ఆక్షేపించింది. ఇక అల్లర్ల తర్వాత యథాప్రకారం ఢిల్లీ కాంగ్రెస్ నాయకుల సెక్యులర్ టూరిజం ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 16, 2013న అప్పటి దేశ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ముజఫ్ఫర్నగర్ హింసా ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్లారో తెలుసా? ముందు ముస్లింలు ఉంటున్న బస్సీ కలాన్ రిలీఫ్ క్యాంపుని సందర్శించారు. ఇది ముజఫ్ఫర్నగర్లో షామ్లీ జిల్లాలోని 47 క్యాంపులలో అతిపెద్దది. 1500 మంది, జస్ట్ 140 కుటుంబాలు నివసించేది. తర్వాత తబ్లీ క్యాంపును కూడా సందర్శించారు. ఇక్కడ ముస్లిం బాధితులు తమ దుర్భర కథలు వినిపించారు. సోనియా గాంధీ సెక్యూరిటీ బ్యారికేడ్లను దాటి ముస్లిం మహిళలతో మాట్లాడారు. మన్మోహన్ సింగ్ కూడా నేను మీ బాధను పంచుకోవడానికి వచ్చాను అని చెప్పి హింసకు పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం, కఠిన శిక్షలు విధిస్తాం, కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అయితే ఈ సందర్భంలో జాట్ బాధితుల ప్రాంతాలను దర్శించాలని వారి షెడ్యూల్లో లేదు. కానీ యూపీ అధికారులు సలహా మీద ప్రధాని సోనియా అలాగే రాహుల్ తప్పనిసరి అయి జాట్ ప్రధాన గ్రామాలైన బవాలి, కాంజాపూర్ కొద్దిగా అన్షెడ్యూల్డ్ స్టాప్ చేశారు. దీనిపై జాట్ సమాజం తీవ్ర ఆక్షేపణలు చేసింది. మాలిక్పూర్ గ్రామంలో జాట్లు మేము కూడా ప్రాణాలు కోల్పోయాం, కానీ ప్రధాని సోనియా, రాహుల్ ముస్లిం క్యాంపులను మాత్రమే సందర్శించారు, మమ్మల్ని పట్టించుకోలేదని ఫిర్యాదు కూడా చేశారు. అంతేకాదు ఆ తర్వాత అక్టోబర్ 26, 28 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసి ఇందులో ముజఫ్ఫర్నగర్లోని 6 గ్రామాలు, షామ్లీలోని 3 గ్రామాల్లోని ముస్లిం కుటుంబాలకు మాత్రమే 5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రకటించింది. క్యాంపులను వదిలి తిరిగి ఊళ్ళకు పోతేనే ఈ పరిహారం లభిస్తుంది. హిందూ జాట్ కుటుంబాలు ఇప్పటికే ఊర్లకు తిరిగి వెళ్ళినందున ఈ ప్యాకేజీ ముస్లింలకు మాత్రమే అని అధికారులు చెప్పారు. ఇలా బాధితులకు పరిహారం మతం ఆధారంగా ఇవ్వడంపై జాట్ సమాజం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. నవంబర్ 21, 22, 2013న సుప్రీంకోర్టు అఖిలేష్ ప్రభుత్వం జారీ చేసిన ఈ కక్షపూరిత ఆర్డర్పై తీవ్రంగా మందలించింది. పక్షపాత పూరిత ఆర్డర్పై ఇది బయాస్డ్ ఆర్డర్, సమూహం ఆధారంగా వివక్ష చూపకూడదు, అందరూ రిలీఫ్కి అర్హులు అని కోర్టు అన్నది. ఇలాంటి వైఖరి ఒక సమూహాన్ని అసంతృప్తి చెందజేస్తుంది, సమాజంలో విభజన తెస్తుంది అని చీఫ్ జస్టిస్ హెచ్చరించారు. దాంతో రాష్ట్ర అడ్వకేట్ కొత్త ఆర్డర్ జారీ చేసి అన్ని సమాజాలకు వర్తింపజేస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. సెక్యులరిజంని ఇంత చక్కగా అమలు చేయడానికి సోనియా, రాహుల్ ప్రయత్నించడం వల్లే 2014 లోక్సభ ఎన్నికల్లో యూపీలో సమాజ్వాద్ పార్టీకి 78 పోటీ చేస్తే 5 సీట్లు, కాంగ్రెస్కి 67 సీట్లు పోటీ చేస్తే 2 సీట్లు గెలవగా బీజేపీ 78 పోటీ చేసి 71 సీట్లు గెలిచింది. సో ఇదంతా వింటే ఏమర్థమైంది? మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆ కామెంట్లు చదివి మీకు ఏమర్థమైంది అనేది తెలుసుకుంటా. జై హింద్, జై భారత్. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రోజు చెప్పేదండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ₹1 సహాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.